WPL 2026 మెగా వేలం తరువాత యూపీ వారియర్స్ భీకరంగా కనిపిస్తుంది. మహిళల క్రికెట్ చరిత్రలోనే మేటి కెప్టెన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న మెగ్ లానింగ్ చేరికతో ఆ జట్టు బలం పెరిగింది. మెగ్ లానింగ్ సారథ్యంలో టైటిల్ గెలవాలని లక్ష్యంతో యూపీ వారియర్స్ బరిలోకి దిగుతోంది. గత 3 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ను మెగ్ లానింగ్ ఫైనల్ చేర్చింది. యూపీ రాతను కూడా మారుస్తుందని ఆ ఫ్రాంచైజీతో పాటు అభిమానులు కూడా భావిస్తున్నారు. జనవరి 9 నుంచి WPL 2026 లీగ్ ప్రారంభం కానుండగా యూపీ వారియర్స్ తమ తొలి మ్యాచ్ను జనవరి 10న గుజరాత్ జాయింట్స్తో కలపనుంది. ఈ నేపథ్యంలో యూపీ వారియర్స్ కీలక ఆటగాళ్లు తుది జట్టు కాంబినేషన్పై ఆసక్తి నెలకొంది. మెగ్ లానింగ్ సారథ్యంతో పాటు భారత అత్యుత్తమ ఆల్రౌండర్ దీప్తి శర్మ జట్టుకు అతిపెద్ద బలంగా చెప్పొచ్చు. అలాగే డియాండ్రా డాటిన్, సోఫీ ఎకిల్స్టోన్, చార్లీ నాట్, క్రోట్ రయాన్ వంటి అత్యుత్తమ ఆల్రౌండర్లు ఉండడం కలిసొచ్చే అంశం. అదే సమయంలో హార్లిన్ డియోల్, ప్రతికా రావల్ లాంటి టీమిండియా స్టార్లు, కిరణ్ నవగిరే, శ్వేతా సెహ్రావల్ లాంటి యంగ్ టాలెంటెడ్ కూడా ఉంది. శిఖా పాండే లాంటి సీనియర్, క్రాంతి గౌడ్ లాంటి యువ పేసర్తో బౌలింగ్ బలం రెట్టింపు అయ్యింది. స్పిన్ విభాగంలోనూ యూపీ బలంగానే కనిపిస్తుంది. ఎకిల్ స్టోన్, దీప్తి శర్మ ఆశాశోభనలతో కూడిన స్పిన్ విభాగం ప్రత్యర్థులను కట్టడి చేయగలదు. మరోవైపు కొన్ని బలహీనతలు కూడా కనిపిస్తున్నాయి. బౌలింగ్ లో డెప్త్ లేదు. శిఖా పాండే ఉన్నప్పటికీ విదేశీ ఫాస్ట్ బౌలర్ల కొరత కనిపిస్తోంది. యువ పేసర్ క్రాంతి గౌడ్ పై ఎక్కువ భారం పడే అవకాశం కూడా ఉంది. మిగిలిన బౌలర్లు కలిసికట్టుగా రాణించకుంటే మాత్రం ఇబ్బంది. ఇదిలా ఉంటే 2023 తొలి సీజన్లో ప్లే ఆఫ్స్ చేరిన యూపీ వారియర్స్ తరువాత సీజన్లలో మాత్రం నిరాశపరిచింది. 2024లో 4వ స్థానంలోనూ 2025 సీజన్లో 5వ స్థానంలోనూ సరిపెట్టుకుంది. ఈసారి మెరుగైన ప్రదర్శనతో టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది.